టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన కెరీర్లో మరొక గోల్డెన్ ఫేజ్ ని అనుభవిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వరుసగా హిట్స్ అందుకుంటూ మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్న బాలయ్య సంక్రాంతికి విడుదలైన డాకు మహారాజ్ మూవీతో మరొకసారి తన సత్తానైతే చాటుకున్నారు. కలెక్షన్ల పరంగా అద్భుత ఫలితాలని అందుకున్న ఈ మూవీ తర్వాత ఆయన ప్రస్తుతం అఖండ 2లో నటిస్తున్నారు. అయితే 2021లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ అఖండకి ఇది సీక్వెల్ గా తెరకెక్కుతోంది. మాస్ డైరెక్టర్ బోయపాటి సీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం టాలీవుడ్ లో అత్యంత హైప్ క్రియేట్ చేసిన ప్రాజెక్టుల్లో ఒకటిగా నిలిచింది. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన సింహ, లెజెండ్, అఖండ ఈ మూడు సినిమాలు కూడా సూపర్ హిట్స్ కావడంతో ఈసారి కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్, టీజర్, పోస్టర్లు సినిమా మీద అంచనాల్ని భారీగా పెంచేశాయి. ఇక తాజాగా ఈ సినిమా నుంచి వెలువడిన వార్త అయితే ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని రేపుతోంది. అఖండ 2లో బాలయ్య డ్యూయల్ రోల్ నటిస్తున్నారని, అందులో ఒకటి అఘోర పాత్రగా, మరొకటి హిందూపురం ఎమ్మెల్యే మురళీకృష్ణ పాత్రగా ఉంటుందని టాలీవుడ్ వర్గాలు చెప్తున్నాయి. అయితే ఇప్పటికే నిజ జీవితంలో ఎమ్మెల్యేగా ఉన్న బాలయ్య అదే తరహా పాత్రలో కనిపించబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది విన్న వెంటనే అభిమానులు ఆనందంతో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇక మన ఎమ్మెల్యే గారు రియల్ లైఫ్ లోనే కాదు, రియల్ లైఫ్ లో కూడా సర్వీస్ చేయబోతున్నారంటూ కామెంట్లు చేస్తున్నారు. బాలయ్య అఘోర పాత్రకి గతంలో ప్రేక్షకుల నుంచి బేస్ రెస్పాన్స్ రావడంతో ఈసారి కూడా ఆయన రెండు పాత్రలలో వేరు షేడ్స్ చూపించబోతున్నారని సినీ వర్గాలు చెప్తున్నాయి. అఖండ 2లో యాక్షన్ సీన్స్, ఎమోషనల్ ఎలిమెంట్స్ తో బోయపాటి పవర్ఫుల్ డైలాగ్స్ అద్భుతంగా ఉండనున్నాయనైతే సమాచారం. అయితే ఈ మూవీని 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పైన రామ్ ఆచంట, గోపి ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. హిమాలయాల నేపథ్యంలో హృదయాన్ని కదిలించే ఈ సీన్స్ బాలయ్య ఎంట్రీ సీక్వెల్ గూస్ బంప్స్ తెప్పిస్తుందని మేకర్స్ చెప్తున్నారు. చాలా కాలంగా షూటింగ్ కొనసాగుతున్న కొన్ని సన్నివేశాల కారణంగా సినిమా రిలీజ్ వాయిదా పడింది. ఈ చిత్రాన్ని డిసెంబర్ 5న రిలీజ్ చేసేందుకు మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో థియేటర్లలో తాండవం కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అఖండకి బాక్సులు బద్దలయ్యే రీతిలో మ్యూజిక్ అందించిన తమన్ అఖండ 2 కోసం ఏ రేంజ్ లో ఇస్తాడన్నది కూడా అందరూ చర్చించుకుంటున్నారు.